కార్మికులు 50 మందికి కూడా ముందుగా నా నమస్కారం. అమ్మ, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక పెద్ద కుట్ర అనేది కేంద్రంలో జరుగుతూ ఉంది. ఆ కుట్ర ఏంటంటే చెప్పడం జరిగింది. ఆ కుట్రలో భాగమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు కూడా బ్రతకనీయకూడదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేయాలి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆదానికి అనేది కాన్ఫరెన్స్ అనేది అందులో గంగవరం పోర్టు ఇచ్చివేశారు. గంగవరం పోర్టు తనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీషోర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క అదానికి అప్పచెప్పడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలో భాగమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా అప్పులు కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంత అవ్వలేదు. 30,000 20,000 చెప్తా ఉన్నారు. యాక్చువల్గా అయినటువంటి అప్పు 23,000 కోట్లు. అది అప్పు కాదు. ప్లాంట్ కోసం ఏదైతే 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ని 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్గా కన్స్ట్రక్ట్ చేయడానికి, దానికి విస్తరణ చేయడానికి అయినటువంటి ఖర్చు అది అప్పు కాదు. యాక్చువల్లీ ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరే పెట్టాలంటే ఆ ప్రభుత్వం ఎంతో పెట్టి కన్స్ట్రక్షన్ చేయాలి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ టన్నులు 7.3 మిలియన్ టన్నులు అంటే 125% ఎక్స్పెన్స్ అయితే దానిలో ఒక్క పైసా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక రెండో అంశం ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాకున్నటువంటి ఆ రోజు వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు పట్టుకొని మా బ్యాంకులో ఉన్నటువంటి సొమ్ములు పట్టుకొని ఎక్స్పాన్స్కి వెళ్ళడం అనేది జరిగింది. అది అయిన తర్వాత అది కాకపోతే మనం దాదాపు 15,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం అనేది జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహంతో రాయబరేలీలో వీల్ ప్లాంట్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు అక్కడ కట్టాల్సి వచ్చింది. అది కాకుండా గవర్నమెంట్ యొక్క ఒత్తిడితో ఓఎండీసీని కొనడానికి ఆ రోజు 350 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఒక టన్ను ఐరన్ తీసుకోలేదు సరి కదా, కానీ అక్కడ ఉన్నటువంటి మాఫియా తమకెళ్ళిపోతూ ఉంటే దానిలో సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు గ్రీన్ బెల్ట్ దీని మీద స్టేక్ హోల్డర్ కాబట్టి ఆయన మీద 1,000 కోట్ల రూపాయలు మా మీద జరిమానా వేశారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద వాళ్ళతో మాట్లాడి ఇచ్చేస్తే 650 కోట్లు అంటే 650 కోట్లు ఇది 350 కోట్లు 1,000 కోట్లు దానికోసమే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క టన్ను ఐరన్ కూడా మీరు తీసుకునే పరిస్థితి. ఈ విధంగా మమ్మల్ని అలాగే మొత్తం రీవ్యాంపింగ్ చేయడానికి, అలాగే థర్డ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ థర్డ్ ట్యాంక్ కట్టడానికి వీటన్నిటికీ కలిపి అయినటువంటి ఖర్చు ఒక్క పైసా పెట్టకపోతే 23,000 కోట్ల రూపాయలు మేము బ్యాంకుల ద్వారా తెచ్చుకొని అది కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు దీన్ని ఎలా ఎందుకు అమ్మాలని చూస్తున్నారు? నష్టాలని మొన్న కూడా 2021-22లో కూడా లాభాలు వచ్చాయి, నెట్ ప్రాఫిట్స్ వచ్చాయి. 23-21 ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రాటజిక్ సేల్ ప్రకటించారో అక్కడ నుండి నష్టాలు తీసుకెళ్లేదానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము చెప్తూనే ఉన్నాం, ఏదైతే 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్కి ఆ రోజు ఎన్నిసైజ్ మ్యాన్ పవర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క మా లెక్క కాదండి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇదేంటంటే 17,500 మంది ఉండాలి 3 మిలియన్ టన్నులకి. అంటే ఈరోజు 7.3 మిలియన్ టన్నులకి ఎన్ని వేల మంది ఉండాలో ఒక్కసారి మీరే అర్థం చేసుకోవచ్చు. కానీ ఉన్న మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది అంటారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని క్వార్టర్కి అంటే 3 నెలలకి 1,400 మంది 1,400 క్వార్టర్ తీసేయాలి. 1,400 క్వార్టర్స్ అంటే 5,400 మందిని ఈ సంవత్సరం తొలగించేదానికి, కాంట్రాక్ట్ వర్కర్స్ తొలగించేదానికి వీళ్ళు కుట్ర చేసి ఆల్రెడీ ఇప్పుడు 2,000 మందిని తొలగించారు. ఇంకో 3,400 మందిని తొలగించేదానికి ఈ యొక్క మార్చి నాటికి ఇదంతా కంప్లీట్ చేయడానికి జరుగుతుంది. అది కాకుండా మీరు చూశారు మొన్ననే బీఆర్ఎస్ పెట్టి ఇంకొక 1,200 మంది ప్రజలు. అంటే దీనివల్ల యాతావాత చూస్తే ఇక్కడ మ్యాన్ పవర్ తగ్గిపోయిన తర్వాత పోరాటం ఉండదు. పోరాటం లేకపోతే తప్పకుండా దీన్ని ఈజీగా మనం అమ్మే వచ్చని చెప్పి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఈ కుట్రను మనం భద్రం చేయకపోతే మనం ముందుకు ఈ రాష్ట్రం సాగనాగిపోయే ప్రమాదంలో ఉందని చెప్పి తెలియజేస్తాం. అయితే దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గతంలో అధికారంలో ఉంది కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ మోసం చేసి బ్రతకాలని చూసారు తప్పిస్తే ఈ ప్లాన్ రక్షించేదానికి ఏ నిర్ణయాలు చేయలేదని చెప్పి మీకు సవనీయంగా మనం చేస్తాం. ఏంటంటే మోసం అంటే
వీళ్ళు అధికారానికి వచ్చేటప్పటికి ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి అనేక గిమిక్కులు చేశారు. ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు, అక్కడ కార్యక్రమాలు చేశారు, అన్నీ చేసి ఏదో మీ స్టీల్ ప్లాంట్ ఎట్టి బదులు కాపాడేస్తామని చెప్పి గిమిక్కులు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మక్కును చాటేసేస్తా ఉన్నారు. మక్కును చాటేసేది కాదు, మమ్మల్ని ప్రజల నుండి వేరు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదొక కుట్ర జరుగుతూ ఉంది. ఏంటంటే 11,440 కోట్ల రూపాయలు మీకు ప్యాకేజ్ ఇచ్చేసాం, ఇక మీరు తల్లికి రావండి అని చెప్పి పత్రం. ఆ ప్యాకేజీలో ఒక్కడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడేది కాదు. అదంతా కూడా బ్యాంకులకు అప్పులు తీర్చడానికి, జిఎస్టీ కట్టుకోవడానికి వీటికి ఇచ్చారు తప్పితే ఏదైతే ఒక ఇంట్లో ఆ పేదవాడు అయితే అప్పు ఎందుకు ఇస్తారండి? రైస్ తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని అన్నం వండుకొని తినడానికి ఇస్తారు. మరి ఇక్కడ మనకి దేనికి ఇవ్వాలి? రా మెటీరియల్ కోసం ఇవ్వాలి, అలాగే యొక్క మ్యాన్ పవర్ కోసం ఇవ్వాలి, అలాగే మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి. ఎందుకంటే 24 గంటలు పనిచేసే ప్లాంట్ కాబట్టి మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి. దానికి దేనికి కూడా ఖర్చు పెట్టడానికి లేదా. జిఎస్టీ కట్టడానికి రేపు మళ్ళీ ప్లాంట్ బాగుపడితే అప్పుడు మేము ఆ ప్యాకేజీని మళ్ళీ వెనక్కి తీసుకునేదానికి ఏర్పాట్లో భావించే తప్పితే ఈ ప్లాంట్ని రక్షించేదానికి కాదనేది సభనీయంగా మీకు మనం చేస్తాం. కాబట్టి ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అది వైసీపీ కానీ, ఈ యొక్క తెలుగుదేశం కానీ, అలాగే జనసేన కానీ ఇంక ఎలాగో బీజేపీ అమ్మాలని చూస్తుంది కాబట్టి దానికోసం మాట్లాడడం అలాగే. ఎందుకంటే ఈ దేశాన్ని అమ్మేద్దామని చూస్తూ ఉంది బీజేపీ, దానికోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళేమైనా సరే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది, ఈ ప్రజలు అధోగతి పాలు అయిపోతా ఉన్నారు. ఇటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైనా అయితే ఈ రాష్ట్ర ప్రజలు ఏమవుతారనే ఆలోచన కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఏదైతే మోడీకి దోషోహం బతుకుతున్నటువంటి పరిస్థితి అనేది మీరు చూస్తున్నాం. కాబట్టి మీరైనా దీనికి కంకణం కట్టుకోవాలి. కమ్యూనిస్టులు ఎలాగా ఉంటారు, కమ్యూనిస్టులు ఎలాగా పోరాడతారు, సిపిఎం పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ